నాది మీది. వచ్చే జాతరలో తీసుకుంటాను. తోటకెళ్దామని కలసోడ తాగుతావా? వద్దు గాని కొత్త సొక్క కొత్త గుణం ఏంటి సంగతులు? అప్పగా ఒకటి. సరే అరే సూరి, ఆ తెల్లరంగుని అమ్మాయి నిన్నే చూస్తుందిరా. ఇప్పుడేంట్రా ఆ అమ్మాయి నన్ను చూడటం మొదలెట్టి 5 రోజులైంది. ఏంటే? అవునరా, మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఏటా నువ్వు అనేది? ఎప్పుడు నాతోనే ఉంటావు, అదేలా? జాతరలోనే మేమిద్దరం మాట్లాడుకున్నారా? ఏం మాట్లాడుకున్నారు? ఏవేవో మాట్లాడుకున్నాం. రాజమండ్రి ఉమెన్స్ కాలేజ్లో చదువుతుందంటారా. మన జాతరకు తన వదిన వాళ్ళ ఇంటికి వచ్చింది. వచ్చే జాతరకు వస్తానన్నట్టు తలూపిందిరా. నేను తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పిచ్చోళ్ళ మాట్లాడుకు. ఇలాంటి జాతరలో చూసుకోవడాలు మాట్లాడుకోవడాలు మామూలేరా. ఆ మాత్రం దానికి నువ్వు ప్రేమ పెళ్లి అని కలగంటలేరా, దెబ్బైపోతావు. రేయ్ నోరు మూసుకోరా. మూసుకుంటానే గాని ఈ జాతరకు వచ్చిన అమ్మాయి వచ్చే జాతరకు కూడా వస్తుంది నమ్మకం ఏంట్రా? ఒకవేళ రాకపోతే? రేయ్ నీ పన్ను చూసుకోరా, తను తప్పకుండా వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. ఏమో మావా, నాకైతే నమ్మకం లేదు. ఆ అమ్మాయి నిన్ను చూసి చూసి చెయ్యి పేలిపోద్ది. ఆ తర్వాత నువ్వు పిచ్చెకి వీధిలో తిరగడం మాత్రం ఖాయం. రేయ్ పోరా. పోతాలే గాని ఈ అబ్బా టీ ఏమైందిరా ఇంతసేపు అని చెప్పి. జాగ్రత్తగా వెళ్ళండమ్మా. సరేనా, వెళ్ళొస్తాను. వెళ్ళగానే బొత్తులు ఉన్నాయి, మర్చిపోమాకు. బాబాయ్. ఏరా సూరి, బాగున్నావా? బాగున్నా బాబాయ్. కలర్ సోడా తాగుతావా? వెళ్ళొచ్చాక తాగుతాను రా. ఉంటాను. సరే బాబాయ్. వెళ్ళొస్తాను. వెళ్ళరా బాబాయ్. సరే సరే, జాగ్రత్త. పేరు అన్నా, మళ్ళీ సూర్యగారు పోటీకి వస్తున్నాడు చూసావా? వస్తున్నాడా? రాని రాని, వీడికిదో ఆట అయిపోయింది. ఈసారి ఎలా గెలుస్తాడో నేను చూస్తాను. ఎందుకు అనవసరంగా ఆవేశపడ్డాం? అనకాపల్లో నాకు తెలిసిన రంగగాడు ఉన్నాడు. సూర్యగాడి గురించి ఒక్క మాట చెప్పాననుకో, మూడో గని తెలియకుండా మొక్కలు మొక్కలుగా నరిసి వెళ్ళిపోతాడు. ఆ సూర్యగాడు నా మీదే చేయి చేసుకున్నాడు. వాణ్ణి నా చేతులతోనే నరికి చంపాలి. నా కొడుకుని ఈ రోజు రాత్రికే వాణ్ణి వేసేస్తా. సూరిగా అనవసరంగా తొందరపడక. ఆడు పనిచేసే దొరింట్లో ఆడు చుట్టూ ఎప్పుడు చూసినా 30-40 మంది ఉంటూనే ఉంటారు. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళినావు అనుకో,
నిన్ను అట్టుకొని మొక్కలు మొక్కలు కొట్టి వాళ్ళు కుక్కలు వేసేస్తారా? ఏయ్, అందుకే చెప్పాను రా ఆడి విషయం ఊళ్ళో చెప్తారంటే ఎవడన్నా మాట్లాడలేదు. రే రే నోరు మీర చచ్చరా కొడక, పిరికి పందల్లా తన్నులు తిన్నామని ఏడుస్తూ చెప్పాలరా, అంతకంటే వాడి చేతిలో చావడం మేలు కదరా. కాబరా పడక ఆడ దయ్యాన్న తువ్వాడదారిలో పాలు పోయడానికి వెళ్తుంటాడు. ఆ నట్టుకొని అక్కడే మన పాలు తాగుతాం. ఎరా శేఖర్, ఆదిగాడు ఇంకా రాలేదేంట్రా? అది వేరా ఆడి సైకిల్ మీద వస్తున్నాడు. అది స్కూటరే. ఆడి డబ్బా బట్టి కన్నా సైకిల్ బెటరా. ఏంట్రా అందరు ఎక్కడ మీటింగ్ పెట్టారు? పైకి అర్జెంట్ గా రమ్మన్నారు. మన ఊరు ప్రెసిడెంట్ రాజీనామా చేశాడు, నిన్ను ప్రెసిడెంట్ చేద్దామని. రిఫ్యూజ్. ఆపండి. ఏం లేదురా, ఈ రోజు రాత్రి నుండి కబడ్డీ పోటీలు జరుగుతున్నాయట్రా. ఎక్కడ్రా? రాజమండ్రిలోరా. ఎవరు చెప్పారా? పక్కూర్లో అమ్మూరుగాడు పోస్టర్ చూస్తాడంటరా. ఫస్ట్ ప్రైజ్ 30,000 బాబు. బాగుందిరా. మొదటిదానికి మొగులేడు గాని కడదానికి కళ్యాణం అన్నాడంట. అలా ఉంది మీ వరుస. చిన్న చిన్న ఆటలే ఓడిపోతున్నాం. ఇంకా లేదు బంకా లేదు. 30,000 అంటారా, ఆడదాం. ఇంకెన్ని రోజులని ఇలా చిన్న చిన్న ఆటలాడతాం. అలాంటి ఆట గెలిచినా ఉన్న ఒక్కటైనా ఆడకపోతే బాగోదు కదా. అరే మావా, సూర్యగాడు చెప్పే నిజమేరా? రే ఇవన్నీ కుదరలేరా. బయలుదేరక ముందే ఫిల్మెంట్ పోయిన బల్బులా మాట్లాడుకురా. అరే ఎంట్రీకే చాలా డబ్బులు అడుగుతారా? ఇంట్రెస్ట్ డబ్బులు నీకు అర్థం కదా? కడతాడు. ఎంట్రీ ఫీజు నువ్వు కడతావు సరే, వెళ్ళి రావడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఓ సోది కొట్టకరా. లోడుతో లారీలన్నీ రాజమండ్రి వెళ్తుంటాయి. అదే లారీలో వెళ్దాం. అదే లారీలో వచ్చేద్దాం. మరి ఉండటానికి మనం అక్కడికి వెళ్ళేది కాపురం పెట్టడానికి కాదు. అయినా ఇదంతా అనవసరం. నువ్వు వస్తావా రావా? సరే వెళదాం లేరా. రే ఇలా చూడండి, ఇంతకుముందు మనం గెలిచామా ఓడామా వదిలేనరా, కానీ ఈసారి మాత్రం మనం గెలిచి తీరాలరా. ఏంట్రా ఫీజు ఆలోచిస్తున్నాం? అందరం గెలవడం ఓడడం గురించి ఆలోచిస్తున్నాం గానీ మన ఇళ్లలో పంపిస్తారంటావా? ఎవరింట్లో వాళ్ళు ఒప్పిద్దాంరా. రే మా అమ్మ గురించి మీకు తెలుసు కదరా. మీ అయ్య ఉన్నన్నాళ్ళు కబడ్డీ కబడ్డీ అంటూ సంసారాన్ని ఎడకు తెచ్చిపోయాడురా. ఇప్పుడు నువ్వు కూడా అదే మొదలెట్టావా? పోరా పో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఉన్న ఒక్క కొడుకు కూడా చచ్చాడనుకుని నీళ్లు వదిలేసుకుంటాను. తండ్రి విఘ్నేశ్వర, నువ్వే నా కొడుకు తోడుండాలయ్యా. ఏంటే కొడుకు ఆటానికి వెళ్తుంటే ఏడుస్తావేంటి? ఆటానికి వెళ్తున్నాడో లేక మిలిటరీకి వెళ్తున్నాడో తెలియక నేను చాలా బాధపడుతున్నాను. ఓవే తెలుగు తక్కువదానా, వీడి ఆకారానికి మిలిటరీలో కాదు కదా, కనీసం మున్సిపాలిటీలో కూడా తీసుకోరు. అమ్మా వెళ్ళి మధ్యలో తీసురా. ఒరేయ్, నువ్వు ఇప్పుడు వచ్చి ఏ పోటీలోనూ గెలవలేదు. ఈ పోటీల్లో కూడా గెలవని నాకు ఖచ్చితంగా తెలుసు. ఏంటన్నా ఓ చేత్తో బొట్టు పెడుతూనే అపశకనంగా మాట్లాడతావు? ఒరేయ్, నేను అన్నంత మాత్రాన్ని మీరు ఓడిపోతారేట్రా? అయినా మీకు ఓటమి అలవాటేగా. నాన్న, ఆటలో ఓటమి గెలుపు ముఖ్యం కదరా. ఓడినా పర్వాలేదు, పలానా వాళ్ళు వచ్చి ఆడి మా టీంకి ముచ్చెమటలు పట్టించారని అవతల వాళ్ళు చెప్పుకోవాలి. అదిరా మొగతనం అంటే.